హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ట్యుటోరియల్స్. తెలంగాణలో ప్రస్తుత రాజకీయాల్లో హాట్గా నడుస్తున్న అంశం బీసీలకు 42% రిజర్వేషన్లు. ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లను ఇస్తూ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్కు పంపింది. గవర్నర్ వద్ద ఈ బిల్ కొంతకాలంగా పెండింగ్లో ఉంది. ఈలోపు గవర్నమెంట్ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తూ జియో 9 విడుదల చేసింది. దాని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ స్థానాల్లో రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది. ఈలోగా ఈ అంశంపై కొంతమంది సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించడం, కోర్టులు జియో 9 రాజ్యాంగానికి వ్యతిరేకం అంటూ సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా పాటించాయి. అసలు ఏంటి ఈ రిజర్వేషన్ల గురించి, రాజ్యాంగంలో ఏముంది ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4), 16(5) ప్రకారం దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్లకు రిజర్వేషన్లు కేటాయించబడ్డాయి. అయితే 1951లో తమిళనాడుకు చెందిన చంపకం దొరైరాజన్ అనే వ్యక్తి రిజర్వేషన్లను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమైనట్టు తీర్పునిస్తూ కేసును కొట్టివేసింది. తర్వాత తమిళనాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 69% రిజర్వేషన్లు ఇస్తూ తమిళనాడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఇండియన్ గవర్నమెంట్ తమిళనాడులోని పరిస్థితుల దృష్ట్యా 69% రిజర్వేషన్లను రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించింది. తర్వాత 1942లో బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులోను, 1992లో ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోను రిజర్వేషన్ల పరిమితి 50% దాటరాదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నించింది. అప్పుడు కూడా కోర్టు ఈ అంశాన్ని కొట్టివేసింది. మరి ఒకవేళ బీసీలకు 40% రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇది పార్లమెంట్ ద్వారా మాత్రమే సాధ్యం. రిజర్వేషన్ల అంశం రాష్ట్రాల చేతిలో ఉండదు. పార్లమెంట్ రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయగలుగుతుంది. ఈ అంశం అందరికీ, అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. కానీ ఎవరికి వారు ఏమి తెలియనట్లు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే చేయబడింది. ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని కించపరచడానికి కాదు. ఇలాంటి మరిన్ని అంశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.